కేశవమూర్తి సార్ ఏమన్నారంటే, అమ్మ చెట్టు కింద కూర్చుంటారు జర్నలిస్టులు కొందరు. సో ఇక వీడియో తీస్తారు, అది తీసుకెళ్ళి అటు పంపించి ఇటు పంపించి మొత్తం అంతా న్యూసెన్స్ చేసిండ్రు అని అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్లు నాకు ఇక్కడ కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. అమ్మ ఒక అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా. సో అటువంటిది విగ్రహం తీసేటప్పుడు, కూలీ వాళ్ళు తీసేటప్పుడు వాళ్ళు సరే వాళ్ళకి తెలుస్తుందా తెలియదు. ఇప్పుడు ఈ రోజులలో చదువుకున్న వాళ్ళే చదువుకోని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. సో మీరు అన్నట్లు కంపల్సరీ అక్కడ అధ్యక్షులు కార్యదర్శులు మీరు అన్నట్లు సదయసారు ఉండాలి అని అనేది అది వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఆయన దళితుడు కాకున్నా కూడా ఒక మహానుభావుని, అది మా ప్రెస్ క్లబ్ కు సంబంధం లేదంటారు. అది గతంలో అంబేద్కర్ కాలనీ వాసులతోని గొడవ అయినప్పుడు ఇదే శివకుమార్ నారాయణ రెడ్డి గారు దగ్గరుండి విగ్రహాన్ని పెడస్టల్ని కట్టించి దాని మీద దళిత సంఘాలను పిలిచి పెట్టించింది. ఓకే, నీకు సంబంధం ఉన్నదా లేదా కాదు, ఒక మహనీయుని విగ్రహం తీసేటప్పుడు ఒక సెన్సిటివ్ సంబంధించిన వ్యక్తి విగ్రహాన్ని తీసేటప్పుడు ఇదే ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం, వల్లభాయ్ విగ్రహం, సుభాష్ చంద్ర విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహాలు ఇవేనా ఏలిరిగినా కాలిరిగినా చెయ్యిరిగినా ఎంత గొడవలు అవుతాయి. మనం ఎన్ని ఫోటోలు తీస్తాం, ఎన్ని ధర్నాలు అవుతాయి, ఎన్ని అవుతాయి. ప్రెస్ క్లబ్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం నేలమట్టం అయితే మెడకు ఉరితాడు కాపాడాల్సినటువంటి వాళ్ళే ఇలా మెడకు ఉరితాడేసి అందులో దించుతే అందులో పడేస్తే గడ్డపారలతో ఇట్లా చేసేస్తే కనీసం నీకు రెస్పాన్స్ లేదా? ఇంతవరకన్నా క్షమాపణ కోరిల్లా? దాని మీద లేదు. పైగా పోయి కేసు పెట్టిండు. నాన్ జర్నలిస్టులు వచ్చి పర్మిషన్ లేకుండా ధర్నా. మేము ఎందుకు తీసుకోవాలి పర్మిషన్? నువ్వెవరిది తీసుకున్నావు పర్మిషన్? నీది అయిపోయింది, నీ టర్మ్ అయిపోయింది. నీ టర్మ్ అయిపోయినాక నీ పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? నువ్వు అన్డెమోక్రాటిక్ గా. నాన్ జర్నలిస్టులు అంటే ఏంటి సార్ అసలు? అంటే దానికి అర్థం ఏంటి అసలు? అది వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. నాన్ జర్నలిస్టులు అంటే ప్రెస్ క్లబ్ అనేది ప్రెస్ క్లబ్ లో సభ్యుడైనంత మాత్రాన ప్రెస్ క్లబ్ కు రావాలని లేదమ్మా. నువ్వు కాకుండా నువ్వు సభ్యురాలు కాదనుకుంటాను నేనైతే. నీకు రైట్ ఉన్నది. ఎందుకు రైట్ ఉన్నది తెలుసా? అది యూనియన్ ఆఫీస్. ఎన్ని యూనియన్లు ఉన్నా అది యూనియన్ ఆఫీస్. అది యూనియన్ ఏర్పాటు చేసింది. మేము అంతా కష్టపడి, నాకంటే పెద్దవాళ్ళు సీనియర్లు అందరు కష్టపడి ఆ ల్యాండ్ నాడ తయారు చేసి యూనియన్ కేసీఆర్ వస్తే మేమంతా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్ ఇవ్వండి 50 లక్షలు అంటే 35 లక్షలు ఇచ్చిండు. ఇస్తే దాన్ని ఇప్పుడు ఆ బిల్డింగ్ సిద్ధారెడ్డి కట్టిండు. ఆయన మెంబర్షిప్ కూడా తీసేస్తాడు. ఏదో కేసు పెట్టినాం చేసినామని. కేసులు పెట్టే సంస్కృతిని ఎవరు తీసుకొచ్చిండు? ఇప్పుడున్న కార్యవర్గమే తీసుకొచ్చి, ఇప్పుడున్న అధ్యక్ష కార్యదర్శులే కేసులు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చింది.